మద్యం స్కామ్ అంటే ఏంటి? అసలు అలాంటి స్కామ్ ఒకటి జరిగిందా? ఒకవేళ జరిగినా అది మాకేం తెలియదే. ఇది విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరైనప్పుడు చెప్పిన విషయాలు. కనీసం ఆయనైనా కొంతవరకు లిక్కర్ పాలసీకి సంబంధించి ఇన్వాల్వ్మెంటు, తన నివాసంలో జరిగిన చర్చలు, అలాగే రాజకేశ్వరరెడ్డి పాత్ర 100 కోట్లు తను అరేంజ్ చేసింది, ఇవన్నీ కొంత చెప్పుకొచ్చారు. మిథున్ రెడ్డి నెక్స్ట్ డే హాజరయ్యారు. 22 విజయసాయిరెడ్డి హాజరైతే 23న విజయసాయిరెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు నిన్న. ఆయన అయితే అసలు నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, ఇదంతా ప్రభుత్వం నా మీద కక్షపూరితంగా చేస్తోన్న ఒక పెట్టిన కేసు ఆరోపణలు అని. సరే, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిట్టు వేసింది. ఇంతకుముందు పలు సందర్భాల్లో మిథున్ రెడ్డిని విచారించింది. ఆయన అరెస్ట్ అయ్యారు, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఇదే లిక్కర్ స్కామ్లో. అంటే పాలసీ తమకు అనుగుణంగా మార్చేసుకుని ఆటోమేటిక్ విధానం తీసేసి మాన్యువల్ విధానం తీసుకొచ్చి 1000 కోట్ల కుంభకోణం చేసి అందులో పూర్తి ఆధారాలతో సిట్టు పిలిచినప్పుడు కూడా ఇదే సమాధానం చెప్పారు. ఇప్పుడు విచారణకు పిలిచింది ఈడీ. అంటే సిట్టు దగ్గర ఆధారాలు తీసుకుని, ఇన్ఫర్మేషన్ తీసుకుని, ఇందులో మనీ లాండరింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది ఇందులో. అందుకే విజయసాయిరెడ్డిని విచారించింది, మిథున్ రెడ్డిని విచారించింది. పలు కీలక ప్రశ్నలు అడిగితే ఆయన అదే తీరు, నాకు తెలీదు, సంబంధం లేదు అని చెప్పి. ఎప్పుడైతే అదాన్ డిక్షనరీస్తో మీరు డైరెక్టర్గా ఎందుకున్నారు, మీ పాత్ర ఏంటి అన్నప్పుడు మాత్రం కాస్త నీళ్లు నవ్వులారని తెలుస్తోంది. కానీ మిగతా అన్ని సందర్భాల్లో మాత్రం ఒకటే ఆ 3 ముక్కలు చెప్పి బయటకు వచ్చారు. మళ్ళీ విచారణకి పిలిచే అవకాశం కనిపిస్తోంది ఈడీ. ఇదే రకంగా నాకేం సంబంధం, నాకేం తెలియదన్న వైవి సుబ్బారెడ్డి కూడా మరొక కేసు. అంటే మీకు 2019 నుంచి 24 వరకు అన్ని కేసులే కదా, కేసులు, స్కాములు. పేరుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్ప జరిగిందంతా ప్రజల కోసం జరిగింది ఏం లేదు. ఉన్నది కూడా పోయింది, ఉన్న రాజధాని పోయింది, పరిశ్రమలు పోయాయి, ఉద్యోగాలు పోయాయి, పైగా నెత్తిన చెడ్డ పేరు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ జరిగినవి ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రకరకాల స్కామ్లు. అంటే కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి సన్నిధిని, పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా వదలకూడదని నిర్ణయించుకునే కుట్రలో భాగంగా కాకపోతే 250 కోట్ల విలువ చేసే నెయ్యి, అది అసలు నెయ్యే కాదు, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన సిట్, సిబిఐ 5 సభ్యులతో ఏర్పాటు చేసిన సిట్ నిన్న ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది నెల్లూరు ఏసీబీ కోర్టులో. అందులో చాలా కీలకమైన విషయాలు పెట్టారు. అందులో మొత్తం 5 డైరీలు, అంటే ఈ మిల్క్ ఎవరైతే సరఫరా చేశారో, నెయ్యి ఎవరైతే సరఫరా చేశారో అవి, తర్వాత 36 మంది నిందితులను ఈ జాబితాలో చేర్చారు. అయితే ఇందులో అప్పటి చైర్మన్లుగా ఉన్న, 4 ఏళ్లు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి కానీ, చివరి ఏడాది ఎన్నికలకు ముందు చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు కానీ లేవు. ఎందుకు లేవో నేను చెప్తాను, మాట్లాడదాం. అయితే మిగతా వాళ్ళ పేర్లన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. నేనే సుప్రీంకోర్టుకు వెళ్ళాను, నా మీద ఆరోపణలు వస్తే తేల్చండి అని చెప్పి అన్న వైవి సుబ్బారెడ్డి ఇవాళ అసలు అది నెయ్యే కాదు, పామాయిలు అలాగే ఒక రసాయనం కలిపిన మిశ్రమం. అంటే ఎంత దారుణంగా 5 ఏళ్ల పాటు భక్తుల్ని మోసం చేస్తూ వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీశారు చూడండి. 60 లక్షల పైచిలుకు కిలోల నెయ్యిని, ఈ కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది. అది కల్తీదని తెలిసినా కూడా మైసూర్ ల్యాబ్ స్పష్టంగా అందులో జంతువుల కొవ్వుల అవశేషాలు ఉన్నాయని రిపోర్ట్లో వెల్లడించినా కూడా పట్టించుకోలేదు. అలాగే సరఫరా చేసేస్తూ ఉన్నారు. కుమ్మక్కయ్యారు. అంటే అక్కడ టీటీడీ అధికారులు, ఆ ప్రొక్యూర్మెంట్ అధికారులు, ఆ నెయ్యి సరఫరాదారులు కుమ్మక్కయ్య చేసిన వ్యవహారంలో ఈ కేసు ఎప్పుడు మలుపు జరిగిందంటే వైవి సుబ్బారెడ్డి పిఏ, ఆయన దగ్గర 10 ఏళ్లకు పైగా పిఏగా చేసిన చిన్నప్పన్న, అతను అరెస్ట్ అవ్వడము, అతని పాత్ర బయటికి రావడము, అతను వెల్లడించిన వివరాలతో అతను కిలోకి 25 రూపాయలు లంచంగా తీసుకోవడం. సో ఈ మొత్తం వ్యవహారం అంతా బయటపడింది. నాకేం సంబంధం లేదు, అధికారుల స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి, ప్రొక్యూర్మెంట్ మీద నేనేం సంతకం పెట్టను, కేవలం రికమెండేషన్స్ నేను యాక్సెప్ట్ చేస్తానంతే అని సుబ్బారెడ్డి అన్నారు. మరి అది తప్పించుకోవడం కాదా? ఇంత పెద్ద కుంభకోణం, ఇన్ని కోట్ల కుంభకోణం కేవలం అధికారుల స్థాయిలో లేకపోతే పిఏల స్థాయిలో జరిగిపోతుంది. అంత ధైర్యం ఉంటుందా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక పెద్ద వ్యవస్థలో, కోట్లాది మంది భక్తులు సందర్శించుకునే ఒక వ్యవస్థలో తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో, కేవలం లడ్డూ ప్రసాదం విషయంలోనే కాదు, ఈ మధ్య అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి.
స్వామివారికి సమర్పించే వస్త్రాల విషయంలో కానీ, ఈ లడ్డు విషయంలో కానీ, అందులో ప్రొక్యూర్ చేసే యాలకులు, జీడిపప్పు, ఇతర నట్స్, లేకపోతే వీటి విషయంలో కానీ అన్నిట్లో, అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కుంభకోణాలకు పాల్పడ్డారు. సో సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్లో ఈ వివరాలు వెల్లడించింది. అంటే ఈ ఏఆర్ డైరీ అలాగే వైష్ణవి డైరీ సరఫరాదారులు ప్రముఖంగా వాళ్ళు అక్కడ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది బోలేబాబా డైరీ. బోలేబాబా డైరీ అసలు వాళ్ళకి నెయ్యి తయారు చేసే అర్హత కానీ, అసలు వాళ్ళకి ఆవులు లేవు, పాల సేకరణ చేయలేదు. ఆవులుంటే పాలు వాళ్ళ దగ్గరే ప్రొడ్యూస్ అవుతాయి, లేదా బయట నుంచి సేకరించాలి. మరి ఆ రెండూ చేయకుండా నెయ్యి, లక్షల కిలోల నెయ్యి ఎట్లా వచ్చింది? సో అది నెయ్యి కాదు కాబట్టి రసాయనంతో తయారు చేసి పామాయిల్ కలిపేసి అక్కడికి వచ్చాక ఏదో కాస్త అందులో ఏదో నెయ్యి యాడ్ చేసి ఉంటారు. అంటే రెగ్యులర్గా దీని మీద ఫిర్యాదులు రావడం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అప్పుడు ఇంకా బోర్డు మారలేదు, అదే కొనసాగుతుంది కాబట్టి ఆ కంప్లైంట్ల మీద దృష్టి పెడితే బయటకు వచ్చి మొదట ముఖ్యమంత్రి దీని విషయం బయటపెట్టిన తర్వాత దాని మీద సిట్ దర్యాప్తు కీలకంగా, దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు సుబ్బారెడ్డి వెళితే అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో ఈ కీలక విషయాలు బయటపడ్డాయి. మరి ఇప్పుడు ఏం చెప్తారు ఈ పెద్దలంతా? వైవి సుబ్బారెడ్డి ఏం చెప్తాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఏం చెప్తాడు? అసలు ఏమీ లేదు, ఇదంతా ప్రభుత్వం కక్షపూరితం. అంటే మరి ఎన్ని పేజీల, వేల కొద్ది పేజీలు ఇవెందుకు, అనుబంధమైన పత్రాలు ఎందుకు వస్తాయి, ఛార్జ్ షీట్లు ఎందుకు వస్తాయి, వాళ్ళ పేర్లు ఎందుకు వస్తాయి? ఇప్పుడు సిబిఐ కదా ఇది, అడగగలరా? రాష్ట్ర ప్రభుత్వం అంటే కక్షపూరితంగా చేసింది అంటారు. మరి సిబిఐ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? సుప్రీంకోర్టు ఆదేశాలతో కదా సిబిఐ సిట్టేసింది. అలాగే లిక్కర్ స్కామ్, దాంట్లో ఎవరు ఇప్పుడు? రాష్ట్రం వేసిన సిట్టు కాదు కదా, ఈడీ కదా దర్యాప్తు చేసింది. మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా, అమిత్ షాని ప్రశ్నిస్తారా, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించగలరా జగన్మోహన్ రెడ్డి? మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని అమరావతి మీద విషయం కాకడం కాదు, మీరు ఫాదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని ఒప్పుకోండి ఒకరోజు. ఇంకా ఉన్నాయి స్కామ్స్, పూర్తి వివరాలు వచ్చాక ఇంకొక స్కామ్ బయటకు వస్తుంది, చెప్తాను అది. అంటే అమెరికా స్థాయిలో కూడా ఎలాగ వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో స్కాములు చేశారు అనేది కూడా బయటికి త్వరలోనే వస్తాం. 15 నెలల క్రితం ప్రారంభమైన ఈ విచారణ 12 రాష్ట్రాల్లో విస్తరించింది. 12 రాష్ట్రాల్లో విచారణ చేసిన తర్వాత ఈ సిబిఐ సిట్టు కీలకమైన ఆధారాలు సేకరించి నిన్న నెల్లూరు ఏసీబీ కోర్టుకి ఛార్జ్షీట్ సమర్పించారు. మనతో పాటు ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్లో భానుప్రకాష్ రెడ్డి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, బీజేపీ ముఖ్య నాయకులు జాయిన్ అవుతున్నారు. అలాగే తురగా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి అందరికీ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. భానుప్రకాష్ గారు, ముందుగా నేను ఎప్పుడు చెప్తాను మీకు, తిరుమల తిరుపతి దేవస్థానం అనేటప్పటికీ ముందుగా అక్కడ మీరు ఏ చిన్న పొరపాటు జరుగుతున్నా, అంటే అన్నీ సక్రమంగా జరిగితే ఓకే, లేకపోతే యు ఆర్ ద ఫస్ట్ విజిల్ బ్లోయర్. ఆ సేవలో మీరు ఉన్నారు. ఈ కల్తీనే వ్యవహారంలో కూడా వెంటపడ్డారు. ఇవాళ ఫైనల్ ఛార్జ్ షీట్ వచ్చింది. ఇందులో అంటే ఒక్కొక్క అంశం చదువుతూ ఉంటే లోతుగా, అంటే ఛార్జ్ షీట్ పూర్తిగా చదివే అవకాశం రాలేదు, కానీ ఈ అంశాలు ఏదైతే మనకు అందుబాటులో ఉన్న అంశాలు చదువుతుంటే నిజంగా ఆశ్చర్యపోయే అంశాలే. అంటే ఇంతమంది, ఇన్ని కోట్ల మంది భక్తుల్ని మోసం చేయడానికి అసలు ఎట్లా మనసు వచ్చింది? అక్కడే పనిచేసే ఉద్యోగులు రోజు స్వామివారి సన్నిధిలోనే తిరుగుతారు వాళ్ళు. అంటే డబ్బు ఏ పనైనా చేయిస్తుందా? ఈ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అరెస్టుతో మొత్తం మలుపు తిరిగింది కేసు. భానుప్రకాష్ గారు ఏం చెప్తారు ఈ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత? కృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అపచారం చేశారన్న. అసలు మాటల్లో కూడా చెప్పలేము. ప్రసాదం లేదన్న కల్తీ చేయించేది, ఉద్దేశపూర్వకంగా డబ్బుకి కకృతి పడి డోలే బాబానా ఆలే బాబానా అలాంటి వాళ్ళతో కుమ్ముక్కేయి 311 రూపాయలకి నెయ్యి ఎక్కడ వస్తుందన్న చెప్పండి. మన ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో అలాంటి నెయ్యి తీసుకుని చిన్న తిన్నావు 5 ఏళ్ళు ఒక రోజన్నా? నీకు వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు, వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు. ఒక బరి తెగించి మీరు ఈ కార్యక్రమాలు చేశారని చెప్పి శ్రీవారి భక్తులు ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే దాదాపు 2019 నుంచి 2024 వరకు ఈ మధ్య కాలంలో మాకు కూడా ఎందుకు అనుమానాలు వచ్చిందంటే, ఆ పోటులో లడ్డు తయారు చేసే పోటు కార్మికులు అది వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, నిల్వ కూడా ఉండట్లేదు, చేసిన 1వ రోజుకే 2వ రోజుకే దాని మీద ఒక తెల్ల పొరమారుగా వస్తుంది. ఇవన్నీ కంప్లైంట్ చేస్తే కూడా
ఏమి పట్టినట్టు ఆ రోజే కానీ దీంట్లో లోతుగా కానీ విచారణ జరిపించుంటే ఖచ్చితంగా ఆ రోజు ఇవన్నీ బయటపడి ఉంటాయి. 2022లోనే మొదటిసారిగా ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి కదా. అదే ఇంటిది ఇంకా అఫీషియల్ రిపోర్ట్, ఇంకా బయట ఇది వాళ్ళ సొంత రిపోర్ట్ ఇచ్చుకుంటే ఎట్టన్నా, అంటే ఇంటి దొంగలు బయట పెడతారు. టీటీడీ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు, టీటీడీ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు దీనిలో లింకులు ఉన్నాయి. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకుంటే సిగ్గులేని పార్టీ వైసీపీ పార్టీని. మీరేమనుకోవద్దండి, నేను ఘాటుగా మాట్లాడుతాను. ఎందుకంటే భక్తుల మనోభావాలు ఏందన్నా, బుద్ధి ఉందా వాళ్ళకి? ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి అసలు వాళ్ళకు మనసు ఎలా వచ్చిందన్న? ఇమీడియట్ గా అలాంటి వాళ్ళు ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేసి జైలుకి పంపించకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తారా? వాళ్ళు సపోర్ట్ చేసి ఈ రోజు మీరు చెప్పారు 36 మంది ఛార్జ్ షీట్, ఇంకా కొందరు పెద్దలు దీంట్లో రాలేదని. వస్తారన్న, ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. అందరూ ఎవరెవరు కోట్ల రూపాయల చేతులు మారిందో, ఎవరెవరు వీళ్ళు వెనకాల నుండి ప్రొటెక్ట్ చేశారో, ఎవరెవరు వీళ్ళని ప్రోత్సహించారో అందరు. అంటే చైర్మన్ గా నాకేం సంబంధం ఉంటుంది, నేను ఓన్లీ రికమెండేషన్స్ అప్రూవ్ చేస్తాను, ప్రొక్యూర్మెంట్ దాని మీద నాకు సంబంధం ఉండదని కదా సుబ్బారెడ్డి వాదించారు. ఎందుకు సంబంధం ఉండన్నా? ఇప్పుడు మేము కూడా టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఉన్నాం. మేమంతా స్వామివారి దగ్గర కాపలాదారులం. స్వామివారి దగ్గర కాపలాదారం. ఇక్కడ వచ్చి దర్శనాలు చేసుకొని ప్రసాదం తినేదానికి కాదు సుబ్బారెడ్డి గారు ఉండేది. మనం దర్శనాలు చేసుకొని ప్రసాదాలు తినేదానికి కాదు ఉండేది. ఇక్కడ స్వామివారి పట్ల జరుగుతున్న అపచారాలు అరికట్టాలి. భక్తుల అవసరాలు చూడాలి. అవి వదిలేసి గాలికి వదిలేసి నాకు తెలియదు నేను చవరాలు పెట్టేదానికైతే ఎవరో ఒకరు వచ్చి చవరాలు పెడతారు. నువ్వు ఎందుకు ఉండేది ఈడ? టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అధ్యక్షులు అంటే అది స్వామివారి దగ్గర హోదా కాదు, బాధ్యత. ఆ బాధ్యతని మీరు మరిచారు. హోదా కాదు, అది ఒక బాధ్యతని మీరు మరిచారు. ఈ రోజు నాకు సంబంధం అంటే ఖచ్చితంగా సంబంధం ఉంది. ఈ రోజు ఇప్పుడు మా బోర్డులో ఏదైనా తప్పు జరిగితే దానికి మేము కూడా బాధ్యత వహించాలి. ఈ రోజు ఒకవేళ పొరపాటు ఏదైనా ఏమైనా తప్పు నిర్ణయం తీసుకుంటే దానికి బాధ్యత నాది కూడా ఉంటుంది. ఎందుకంటే ట్రస్ట్ బోర్డులో మేము సభ్యుడు కాబట్టి ఆ పాపంలో నాకు కూడా బాగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి సంఘటనలు జరగకుండా గట్టిగుంటున్నా. నేను కూడా మొన్న కూడా ఒక విషయంలో నేను కూడా డిఫర్ అయ్యాను బోర్డు తీసుకున్న నిర్ణయానికి. ఎందుకంటే స్వామివారి దగ్గర మనం ఆయన దగ్గర కాపలాదారుల మార్గం మనం వ్యవహరించాలి తప్ప అలాంటి ఉన్నతమైనటువంటి స్థానంలో సుబ్బారెడ్డి గారు ఉండి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎవరి కోసం మౌనంగా ఉన్నారు? ఎవరిని కాపాడడానికి మౌనంగా ఉన్నారు? సుబ్బారెడ్డి గారు మీరు నాకు సంబంధం అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ప్రశ్నిస్తున్నా. ఏదో బీజేపీనో ఇది కాదు, వెంకటేశ్వర సంబంధం లేకుండానే పిఏ ప్రొక్యూర్మెంట్ అధికారులతో కుమ్మక్క అయిపోతాడు, సరఫరాదారులతో మాట్లాడతాడు, నాకు కిలోకి 25 రూపాయలు కావాలని అడుగుతాడు, డిమాండ్లు చేస్తాడు, నిర్దేశిస్తాడా? పిఏ స్థాయికి అంత ధైర్యం ఉంటుంది అంత పెద్ద వ్యవస్థలో? ఖచ్చితంగా ఉండదు అన్న. దీంట్లో అంతా అందరి వాటాదారులు ఉన్నారు. ప్లస్ సిబిఐ ఒక డేగ కన్నులాగా దాదాపు 30 మంది అధికారులు, ఉన్నత సుప్రీంకోర్టు మానిటర్ చేసినటువంటి అధికారులతో, ఇది కక్ష సాధింపు ధోరణితో చేసింది కాదు, భగవంతుని మీద భక్తితో చేసినట్టు ఎంక్వైరీ. ఇది భగవంతుని మీద భక్తితో చేసినట్టు ఎంక్వైరీ, ప్రజల విశ్వాసాన్ని కాపాడడానికి చేసిన ఎంక్వైరీ. దాన్ని వీళ్ళు ఇంక చూడండి రేపటి నుంచి ఇది కక్ష సాధింపు ధోరణి, మా మీద మసిపూస్తాను, ఈ డైలాగులు వస్తాయి. ఈ రోజు నుంచి మీరు ప్రెస్ మీట్ వైసీపీ వాళ్ళు చూస్తే మాకు ఎవరి మీద కక్ష సాధింపు ధైర్యం లేదులే భాను గారు. ఇప్పుడు అదే రాష్ట్ర ప్రభుత్వం సిట్ అనుకోండి, దాని మీద కక్ష అన్నారు. ఇప్పుడు సిబిఐ కదా కక్ష అనలేరు, ఆ పక్కన ఈడీ కదా కక్ష అనలేరు. ఎందుకంటే ప్రధానమంత్రి కోపం వచ్చింది అనుకోండి మొదటికి మోసం వస్తుందని తెలుసు. రిషన్ ఇది చాలా పాపం అన్న. అసలు ఎంత అపచారం చేశారంటే భగవంతుడి పట్ల వీళ్ళు. వెంకటేశ్వర స్వామి మీద భక్తి మాకు, అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం ఏలింది. దానికి ఎందుకురా ఓటేసామని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, గోవింద భక్తులు, వెంకటేశ్వర భక్తులు మదన పడుతున్నారు. అరే పొరపాటున ఓటేసేసాం వాళ్ళకి, వాళ్ళు ఇలాంటి పాపం చేస్తారని చెప్పి తెలియదు, రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి ఓటేసిన ప్రజలు ఈ రోజు మదన పడి అసలు భవిష్యత్తులో మీరు రాసి పెట్టుకోండి అన్న, భవిష్యత్తులో వైసీపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. గతంలో 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం, వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా తోడైన కారణంగా వీళ్ళు మాడి మసైపోయారు. 11 స్థానాలకు పరిమితి అయిపోయి నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడుక్కునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఇది వెంకటేశ్వర స్వామి ఆగ్రహం వారి మీద ఉంది, అనుగ్రహం ఎన్డీఏ మీద ఉంది. మా ఎన్డీఏ వస్తే బాగా ఉంటుంది, ప్రజల కోసం భగవంతుడి కోసం పనిచేస్తుంది ప్రభుత్వం అని చెప్పి స్వామివారి అనుగ్రహం మా మీద ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడతానన్నారు. అందులో భాగంగానే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం వారి దృష్టికి వస్తేనే చాలా కఠినంగా, మామూలుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి చెప్పే అవకాశం ఉండదునా. వారు వెంకటేశ్వర భక్తుడు కాబట్టి ఆవేదన పడి చెప్పారు, నేనైతే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, అందరినీ జైలుకి పంపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో అదే జరుగుతుంది.
ఈ రోజు 36 మందితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. వారు కూడా రాబో రోజుల్లో అందరూ చట్టం ముందు, స్వామివారి భక్తుల ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఓకే. శ్రీరామ్ గారు, నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు 5 ఏళ్ల పాటు జరిగింది కదా, అంటే 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిర్యాదులు రావడం, దాని మీద దృష్టి పెట్టారు. అప్పుడు ఒకరోజు ముఖ్యమంత్రి చెప్పేటప్పటికి అందరూ షాక్ అయిపోయారు. ముందు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో చెప్పారు కదా. సో 5 ఏళ్ల పాటు ఎలా జరిగిపోయింది ఇంత పెద్ద వ్యవహారం? అంటే కొంతమంది అధికారులు కుమ్మక్కైనా అదొక పెద్ద వ్యవస్థ కదా శ్రీరామ్ గారు. అంటే మొత్తం పైనుంచి కింద దాకా కూడా తిరుమలలో ఒక ప్లాన్ ప్రకారం అన్యమతస్తుల్ని జాయిన్ చేసి ఎక్కడా కూడా వీళ్ళు ఏం చేసినా కూడా మాట్లాడకుండా కొంతమందిని బెదిరించి కొంతమందిని ఏమో అన్యమతస్తుల్ని పెట్టడం ద్వారా ఎవ్వరూ కూడా వ్యతిరేకించకుండా ఏ పని చేసినా కూడా వ్యతిరేకించరు, బయటికి రాదు, అట్లా తయారు చేశారు. అనేకమైన కంప్లైంట్లు అలాంటి వాళ్ళని చేసినా కూడా అప్పట్లో ఏ చర్యలు ఏమి జరగల. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు మొదలైనాయి. ఈ రోజు ఒక్కొక్కటి ఆ రోజు జరిగిన పాపాలన్నీ బయటపడుతున్నాయి. నిన్న ఎవరో వేరే ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి అతను కూడా, ఆయన ముస్లిం, ఆయన ఈ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఇందులో జంతు అవశేషాలు ఉన్నాయని కూడా రిపోర్ట్ ఉంది అని చెప్పారు. నేనైతే చదవలేదు. ఒకవేళ అది కూడా కనుక జరిగి ఉంటే కనుక ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా దీనికి అప్పుడు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుభవించాలి. ఆ రోజు ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇది పాపానికి పరాకాష్ట. ఇప్పుడు దేవుడి దగ్గరనే, దేవుడికి మామూలుగా ఏదో వేరే అంశాల్లో ఏదైనా కల్తీ చేశారంటే కక్కుర్తి పడ్డారు అనుకోవచ్చు. దేవుడికి నైవేద్యం పెట్టే లడ్డూలో ఈ కల్తీ చేశారంటే సరే, మనుషులకు పెట్టడం సంగతి వదిలేండి, దేవుడికి కూడా అదే కల్తీ నెయ్యితోటి ప్రసాదం తయారు చేసి ఆయనకి నివేదన చేశారు. దేవుడికి కల్తీ నెయ్యితోటి తినిపించారు. ఒకవేళ అవశేషాలు ఉన్నది వాస్తవం అయితే, ఆ జంతు అవశేషాలు ఉన్న దాంతో భగవంతుడికి తినిపించారు అంటే ఏ స్థాయి పాపం చేసుకుంటారు వీళ్ళు? వాళ్ళు ఊహించుకోండి. అసలు అంత పాపం అనేది, పాపాల గురించి మనం ఒక చిట్టా తీస్తే ఇది ఏ స్థాయి పాపం అవుతుంది అనేది అసలు ఆలోచించండి. అసలు అక్కడ 7 కొండలు కాదు 2 కొండలు అన్న వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందో మనం చూసాం. పావురాల రెక్కల చప్పుళ్ళన్నీ కూడా మనందరం విన్నాం. ఇప్పుడు దానికన్నా ఇది ఇంకా అసలు దేవుడికి ఏకంగా విష పదార్థాన్ని తినిపించేశారు, పసిపిల్లలకి తినిపించేశారు, గర్భిణీలకు తినిపించేశారు, వాళ్ళకి తినిపించేశారు, కోట్ల మంది భక్తులు అందరికీ తినిపించేశారు. అంటే ఇది ఏ స్థాయి పాపం? ఇప్పుడు అందుకనే కొంతమంది నాతో ఎవరు మాట్లాడుతూ చెప్తున్నారు, ఆబ్దిరికాడ్ మాట్లాడుతూ 3 రాష్ట్రాల్లో ఏవో ప్యాలెస్ల మీద ఇప్పుడు రాబందులు రెక్కల తప్పులు వినబడుతున్నాయంటే చుట్టుపక్కల అని చెప్తున్నారు. అలాగే కొంతమంది బర్త్ సర్టిఫికెట్లలో క్రిస్టియన్ అన్నుండి బయట మాత్రం నేను అన్నిసార్లు మాలేశాను, అయ్యప్ప మాలేశాను, ఇన్నిసార్లు అయ్యప్ప మాలేశాను, తెల్లారి లేస్తే నేను ఇంట్లో నుంచి నల్లావును చూస్తే తప్ప, ఎదురొస్తే తప్ప నేను బయటికి రానని హిందువుల్ని మధ్య పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గర, అలాగే అసలు ఈ వెంకటేశ్వర స్వామి ఏముంది, ఇదంతా రాయి రప్ప అన్న ఇళ్ళ దగ్గర అంతా కూడా రాబందుల రెక్కల చప్పుళ్ళు వినపడుతున్నాయని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. మరి ఎంతవరకు చూడాలి. ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం, రాముడిని తిట్టిన వాళ్ళ పరిస్థితి ఏమైంది. నేను చాలాసార్లు చెప్పాను, నాన్న వద్దు నువ్వు వాళ్ళ మాట్లాడకు చెప్తే ఏదో టీవీలో బాగా చూపిస్తున్నారు అని చెప్పి రాముడికి ఎగదిట్టాడు ఒకతను. తిడితే మా వాళ్ళందరికీ అసలు హిందువులందరూ కూడా వార్నింగ్ ఇచ్చి నువ్వు ఎక్కడ కనపడిన ఊరుకం అబ్బాయి అంటే 3 రాష్ట్రాలు తిరిగాడు. అటు పరిగెట్టాడు, ఇటు పరిగెట్టాడు, అన్ని పరిగెట్టాడు. చివరికి ఒక చాట కార్ యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ కళ్ళు పోయినాయి. కళ్ళు పోతే ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 14 లక్షలు ఇచ్చి మరి అతను రక్షించే కార్యక్రమం ప్రయత్నం చేసింది. అయినా కూడా రక్షించలేకపోయారు. కళ్ళు పోవడం మాత్రమే కాదు, ప్రాణాలు కూడా పోయింది. ఇవాళ భగవంతుడు ఎప్పటికప్పుడు క్లియర్ గా చెప్తున్నాడు, నా జోలికి రాబడకండి అబ్బాయి, హిందూ ధర్మం జోలికి రాబడకండి అబ్బాయి, వస్తే కనుక మీ పరిస్థితులు అవుతాయి అని చెప్తున్నా కూడా, మన ఎదురుకుండా కళ్ళ ఎదుట సాక్ష్యాలు కనబడుతున్నా కూడా ఇంకా కూడా మేము పాపాలు చేస్తాం అంటే మరి అంటే ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా, ఎన్ని నేరాలు చేసేవాళ్ళ కన్నా శ్రీరామ్ గారు ఎక్కడో పాప భీతి అంటారు కదా, కొంచెం ఎక్కడో భయం ఏదో ఉంటుంది అంటారు కదా, మరి అవేమి లేవా 5 ఏళ్ల పాటు చేసినప్పుడు వీళ్ళకి?
ఏముంటుంది, వాళ్ళు మతం మారిన వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి ఆ దేవుడు మీద నమ్మకం ఉండదు. ఆ దేవుడే రాయి రప్ప అనుకున్న వాళ్ళకి రాయి రప్పకి ఏ నెయ్యి పెడితే ఏంటి, జంతువుల నెయ్యి కలిసిన నెయ్యి పెడితే ఏంటి, జంతువుల వాళ్ళు చైర్మన్ గా వెలగబెట్టారు, అందరూ చూస్తూ కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు 5 ఏళ్ళు. ఏం చేస్తారు మరి? తప్పు చేసేసారు కదా, తప్పు చేసేసారు. ఆ తప్పు జరిగిన దానికి ప్రతి ఒక్కరు అనుభవించవలసిందే. ఆ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ లడ్డు తినిపించాడు కదా దేవుడు. మీరు ఇలాంటి వాడిని తీసుకొచ్చి మా దగ్గర చైర్మన్ గా పెడతారా మీరు అని చెప్పి అదే కల్తీ లడ్డూలు అందరికీ తినిపించాడుగా భగవంతుడు వీళ్ళ చేతులతోటి. అనుభవించారు, అందరూ అనుభవించాం మనం, నాతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ఆ లడ్డు ఏదో సందర్భంలో అందరూ తిన్నవాళ్ళమే. ఎవరో ఒకళ్ళు వెళ్తే ప్రసాదం ముందు చేతిలో పెడతారు, తింటాం కళ్ళకద్దుకుని. మరి తప్పదు, మరి తప్పు జరిగిపోయింది. తప్పు జరిగినప్పుడు శిక్ష అనుభవించవలసిందే, నాతో సహా మీతో సహా ప్రతి ఒక్కటి శిక్ష అనుభవించవలసిందే. అనుభవించేసాం. ఆ రోజు నాకు దగ్గో జలుబో తుమ్మో ఇంకో ఏదో ఒకటి వచ్చి ఉంటుంది నాకు. మరి ఇప్పుడు వాళ్ళు అనుభవించరా? కాదు, వాళ్ళు అనుభవించరా శిక్ష? ఈ 36 మందిలో వాళ్ళ పేర్లేవి? అదే ఆ పేర్లు టెక్నికాలిటీ అండి. అందుకే నేను చెప్తున్నా, టెక్నికాలిటీ. గవర్నమెంట్ టెక్నికల్ గా చేసే వాటిల్లో కొంతమంది రాజకీయ నేరస్తులు తప్పించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. ఒక్క నిమిషం, అప్పన్న గురించి మాట్లాడుతున్నారు. అప్పన్న అనే అతని గురించి మాట్లాడుతున్నారు. అప్పన్నకి సంబంధించి నిన్న మళ్ళీ ఇంకొక వేరే డిబేట్ లో మాట్లాడుతున్న సందర్భంలో వచ్చింది ఏంటంటే, ఈ రోజున్న కూటమిలో కూడా ఈ అప్పన్నకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక గతంలో ఒక ఆయన ఎంపీ గారికి డబ్బులు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఒక మంత్రికి సంబంధించిన పేజీలో ఇతనేదో కీలకంగా ఉన్నాడని చెప్పి నన్ను డిబేట్ లో వచ్చింది. ఇలాంటివి చేయకండి. ఇలాంటివి చేస్తే గనక అక్కడ ఏ శిక్ష అయితే పడిందో వాళ్ళకి ఏ శిక్ష అయితే పడిందని చెప్తున్నాము. ఇక్కడ ఇలాంటి వాళ్ళందరికీ సపోర్ట్ చేసేవాళ్ళు, ఇక్కడ ప్రభుత్వాలతో సంబంధం లేదండి. దేవుడికి ప్రభుత్వాలతోటి, నాయకులతోటి, పార్టీలతోటి సంబంధం లేదు. ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష చేస్తాడు. ఆ అప్పన్న ఎక్కడ తిరుగుతున్నాడో అతన్ని కనుక సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వంలో కూడా శిక్ష అనుభవిస్తారు. జాగ్రత్త పడండి అని చెప్పి ఈ రోజు హిందువులందరూ చెప్తున్నారు. మీకు క్లియర్ గా చెప్తున్నాం. నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఎవరైతే కళ్ళు పోయి తర్వాత పోయినా అతనికి క్లియర్ గా చెప్పాం, బాబు తప్పు చేస్తున్నావు, నీకు శిక్ష పడుతుందిరా బాబు అని చెప్పిన తర్వాత కూడా అతను వినకపోబట్టి శిక్ష పడింది. ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, గతంలో చెప్పాం, గతంలో ఇంకా పావురాల గుట్టలో కూడా జరిగింది. ఈ రోజు కూడా చెప్తున్నాం, జాగ్రత్త పడండి అబ్బాయి అని చెప్పి వినలా. 5 సంవత్సరాలు చెప్పాం, వినలా. ఖచ్చితంగా శిక్ష అనుభవించవచ్చు. దేవుడు శిక్షిస్తాడా అది తర్వాత, కానీ ముందు మనకు వ్యవస్థలు ఉన్నాయి కదా, ఆ వ్యవస్థల ప్రకారం ప్రజల ముందు సమాధానం చెప్పి నిలబడాలి కదా న్యాయస్థానాలు. రాజకీయ నాయకులు ఇప్పుడు అందరికీ భయం అదే. ఎక్కడ మీరు ఏ కేసు తీసుకోండి, రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి కేసుని గతంలో జరిగిన తప్పులన్నీ సరిచేద్దామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రతి కేసు దగ్గర చూడండి, ఇంకేముంది, అక్కడికి వెళ్ళిపోతుంది, మెయిన్ బాస్ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటాం. అది వెళ్ళదు, ఏ కేసు వెళ్ళట్లా. ఈ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకుంది. మన చట్టాలను సరిదిద్దుకోవాలి. ఎందుకు వెళ్ళట్లేదు ఒక చిన్న బ్రేక్ తర్వాత మీరు అన్న పాయింట్ అడుగుతాం. తర్వాత కేసులన్నీ చివరికి వస్తున్నాయి, విచారణ తుదిదశకు వస్తున్నాయి, కానీ అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంత పెద్ద కుంభకోణంలో ఇప్పుడు ఈ పాత్ర ఎవరు, అక్యూజ్ 24గా ఉన్న చిన్నప్పన్న సుబ్బారెడ్డి పిఏ, తర్వాత టీటీడీ అధికారులు, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్, తర్వాత ఈ డైరీలు, వీళ్ళవన్నీ ఉన్నాయి కదా. ఛార్జ్ షీట్ లో మాజీ చైర్మన్ల పేర్లు ఎందుకు లేవు? సహజంగా ఒక లేమ్యాన్కి వచ్చే డౌట్ నాకు కూడా వచ్చింది. ఎందుకంటే అప్పుడు మరి వాళ్ళిద్దరూ చైర్మన్లుగా ఉన్నారుగా, 2 దఫాలు ఆయన ఎన్నికలు వచ్చి మీరు ప్రభుత్వం మారే ముందు ఏడాది పాటు ఏమో కరుణాకర్ రెడ్డి ఉన్నారు కదా, మీరు న్యాయవాది కూడా కాబట్టి. గుడ్ క్వశ్చన్ ఋషి గారు. మీకు తోటి ప్యానలిస్ట్ ఇద్దరికి కూడా నా నమస్కారం. మొట్టమొదటిగా ఈ భగవంతుడి గురించి, భగవంతుడికి ఏదో అన్యాయం జరిగింది, భగవంతుడి సేవలో అన్యాయం జరిగింది, భగవంతుడి యొక్క కైంకర్యాల్లో అన్యాయం జరిగింది, ఇలాంటి అక్రమాలు జరిగాయని మాట్లాడుకోవాల్సి రావటమే పెద్ద దౌర్భాగ్యం. దాన్ని డిస్కస్ చేయడమే పెద్ద దౌర్భాగ్యం అని నేను అనుకుంటా. ఎందుకంటే భగవంతుడి గురించి మనం మాట్లాడుకోవడానికి మనం ఎంత, కానీ ఆ పరిస్థితి తీసుకొని వచ్చినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు, వైసీపీతో కుమ్ముక్కైనటువంటి కొంతమంది లీడర్లు, అంటే వాళ్ళకి అసలు భగవంతుడు అంటే ఒక భయం, కర్మ సిద్ధాంతం అంటే ఒక భయం. భగవంతుడి సేవలోనో లేకపోతే భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క కైంకర్యాల్లో ఉపయోగించే వస్తువుల్లో అన్యాయం చేయాలా, అక్రమాలు చేయాలా, దాని నుంచి డబ్బు తీసుకోవాలని చెప్పి ఆలోచన పుట్టడమే, ఆలోచన రావటమే మహాపాతకం అది. దానికి
ఒక మనిషిగా వాడు చచ్చిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఆలోచనలు, ఒక మనిషిగా చచ్చిపోయింటారు అప్పటికే. ఎందుకంటే భగవంతుడి దగ్గర ఇట్లా చేయాలని అనుకునే ఆలోచనల్లో మనిషిగా చచ్చిపోయింటాడు వాడు ఎప్పుడో. ఒక రాక్షసుడిగానో, ఒక నీచుడుగానో, ఒక దౌర్భాగ్యుడుగానో, ఇలాంటి ఆ కర్కోటకమైనటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు, ఒక రకమైనటువంటి పర్వర్టెడ్ గా కన్వర్ట్ అయిపోయిన వాళ్లకు వచ్చే ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచన కలిగినటువంటి మనుషులు చేసేటటువంటి పని ఈ రకమైనటువంటి ఒక కామన్ మ్యాన్ ఎప్పుడు చేయలేడు అండి. ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు ఎవడూ చేయలేడు. ఒక ఈ దేశాన్ని, ఈ దేశ ఔన్నత్యాన్ని, నైతికతని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నమ్ముకున్నాడు ఎవ్వడు కూడా ఇందులో ఈ రకంగా ఆలోచించాలంటే కూడా భయపడతాడు, వణుకు పుడతారు. అటువంటి వ్యక్తులు కాకుండా మన చుట్టూ, మన సమాజంలో మన ముందరకు వచ్చి నీతి మాలిన మాటలు, చాలా నిజాయితీగా ఉన్నటువంటి మాటలు, వాళ్ళు మేము మాలలు వేస్తాం, మేము మాలలు తీస్తాం, సూపర్ స్వాములు వీళ్ళంతా అని ఇతరుల చేత పొగిడించుకొని ఏది వాళ్లే పరమ భక్తులుగా ట్రీట్ చేసి ఇంతింత నామాలు పెట్టేసి ఇక్కడ విభూదులు పూసుకొని దొంగ నాటకాలు ఆడి, వాళ్ళు మాట్లాడితే ముందు స్వామి, మాట్లాడిన తర్వాత స్వామి, మాట్లాడితే చోటులు జోడించి భగవంతుడు అని డ్రామాలాడి ఇంత మహాపాతకానికి ఒడిగట్టినటువంటి మనుషుల గురించి, దేవుడు జరిగినటువంటి దేవస్థానం జరిగిన పాకం గురించి మనం మాట్లాడాల్సి రావటమే ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు చేసిన పాపాల గురించి ఈ రోజు మళ్ళీ 2 సంవత్సరాల దగ్గర 2.5 years పైన అయిపోయింది, 6వ సంవత్సరం మనం మాట్లాడాల్సి వస్తుందంటే మనం ఏ ప్రపంచంలో నివసిస్తున్నాం అన్నది నిజంగా తలుచుకుంటే భయం అవుతుంది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఒక మనిషిగా మాట్లాడాలంటే. వీళ్ళంతా కూడా ఈ మనుషులు దేవుడు పేరు చెప్పి ప్రసాదము కోట్లాది మందికి ప్రసాదం పంచుతుంటే, ఆ ప్రసాదం తిన్నోళ్ళు అందరూ కూడా అందరినీ అపవిత్రం చేసి పడేశారు. ఎన్ని కోట్ల మంది తినుంటే అన్ని కోట్ల మంది అపవిత్రం చేసేశారు. మన దగ్గర కూడా పాపం చేయించారు, మనందరి దగ్గర పాపం చేయించారు. దానివల్ల వాళ్ళకి ఏమొచ్చింది? ఏమి రాకపోగా డబ్బులు వచ్చాయిగా, కోట్లు 250 కోట్లు అని ఇప్పుడు తేల్చారు. ఇంకా ఎన్ని కోట్లు ఉన్నాయో అందులో? డబ్బుల వరకు ఓకే. డబ్బు కుక్క కూడా సంపాదిస్తుంది, అది వేరే విషయం. డబ్బు కుక్క కూడా సంపాదించగలదు అనుకుంటే. సర్కస్లో పనిచేస్తే కుక్కకు ట్రైనింగ్ ఇచ్చి కుక్క కూడా సంపాదించగలదండి, తప్పేం లేదు. కుక్కలకు మరి వీళ్లకు ఉన్న తేడా ఏంటో నాకు తెలీదు. కుక్కలు కూడా సంపాదించగలుగుతావు డబ్బులు. అటువంటి వీళ్ళు మనం ఈ రోజు మాట్లాడుతున్నామే, ఇదే వైవి సుబ్బారెడ్డి అరిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా స్టేటస్ లో ఆయన దీని గురించి మాట్లాడితే అరిచి గగ్గోలు పెట్టేసి ఈ సిట్టు వ్యతిరేకం, ఈ సిట్టు స్టేట్ ఎస్ఎస్ సిట్టు కాదు, సిబిఐ ఎంక్వైరీ నడపాలా అన్నారు. మీరు ఇంట్లోనో తర్వాత భానుప్రకాష్ గారు కొద్దిగా మాడిఫికేషన్ అది. ఇది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు, పర్యవేక్షణలో, పర్యవేక్షణలో సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిట్ ఇది. ఇది కంప్లీట్ ప్యూర్ ఆదేశాలతో సిబిఐ ఏర్పాటు చేసిన సిట్. సిబిఐ ఏర్పాటు చేయలేదు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నడుస్తుంది సిట్. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ డైరెక్షన్ లో, మానిటరింగ్ లో జాయింట్ స్టేట్ పోలీసులు ఉన్నారు, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి నిష్ణాతులు ఉన్నారు, సిబిఐ నుంచి కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా గ్రూప్ ఆఫ్ పీపుల్ చేశారు. ఇందులో ఉన్న వాళ్ళందరూ కంప్లీట్ సిబిఐ వాళ్ళు కాదు, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళను చేసి సిబిఐ మానిటరింగ్ లో జరుగుతోంది. అంటే ఇక్కడ ఏ సుబ్బారెడ్డి అయితే సుప్రీంకోర్టుకు పోయి స్టేట్ సిట్ మీద మాకు నమ్మకం లేదన్నాడు, ఇప్పుడు వచ్చి మాట్లాడమని చెప్పండి సుబ్బారెడ్డిని. ఆయన వేసిన పిటిషన్ మీద ఆయన అడ్వకేట్ సుప్రీంకోర్టులో వాదన చేస్తే ఆయన వాదనకు అనుకూలంగా స్టేట్ వేసిన సిట్ను కాకుండా సుప్రీంకోర్టు మానిటరింగ్ బాడీ సిట్ను కాన్స్టిట్యూట్ చేస్తే ఆ సిట్ కూడా ఈ రోజు ఇది జరిగింది, ఇంతమంది నిందితులు, ఈ రూటింగ్ ఇట్లా జరిగింది, అసలు అది నెయ్యే కాదు తెలిసింది. ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటావు సుబ్బారెడ్డి? ఎక్కడ పెట్టుకుంటావు మొహాన్ని నువ్వు?
నువ్వు వేసిన పిటిషన్ మీద వేసి కాన్స్టిట్యూట్ అయినటువంటి సిటే ఇది. అవును. నువ్వు కోరుకున్న విధంగా జరిగినటువంటి ఏర్పడినటువంటి సిటే ఇది. ఎక్కడ పెట్టుకుంటా మొహాన్ని నువ్వు ఈరోజు ఏమని చెప్తావు ప్రజలకు వచ్చి, భక్తులకు వచ్చి ఏం చెప్తావు ఈరోజు? సిగ్గు ఉండాలా లేదంటే బుద్ధైనా ఉండాలా? ఇన్నిసార్లు మాల్ వేసానని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటున్నావు కదా, ఇదా నీ అధ్యక్షంలో ఉన్నటువంటి టిటిడి బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలు? అది కాకపోగా నీ పిఏకి హ్యుమానిటీ గ్రౌండ్స్ లో నువ్వు ఏదో జీతం ఇప్పించాలనుకుంటే అప్పుడు వేమిరెడ్డి జీతం ఇస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తీసుకొని వచ్చి అసలు వేమిరెడ్డి మనిషి కావాలంటే చూడండి నేను వేమిరెడ్డి జీతం ఇచ్చాడని చెప్పేసి నువ్వు ఆధారాన్ని బయట పెడతావా? నువ్వు ఇమ్మని చెప్పింది నువ్వు డబ్బుల్ని ఇచ్చింది ఏదో హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఇచ్చింది ఆయన. ఒక మనిషి బతుకుతాడు కదా అని ఆయన కంపెనీలో ఎన్రోల్ చేసుకొని పేరోల్స్ లో పెట్టుకుంటే నువ్వు దాన్ని తీసుకొని వచ్చి అసలు వైవి సుబ్బారెడ్డి సంబంధం లేదంటావా? వైవి సుబ్బారెడ్డి ఆయన టిటిడి చైర్మన్ గా ఉన్నప్పుడు వీడు ఎప్పటికీ చాలా సార్లు చక్కర్లు కొడతా ఉంటుంది మార్కెట్ లో. ఏంటంటే ఆ సేవ ఎందుకు 5,000 రూపాయలు ఉండాలి, 2,000 చేసి, ఈ సేవ ఎందుకు 2,000 ఉండాలి, 20,000 చేసి, ఆ సేవ ఎందుకు 300 రూపాయలు ఉండాలి, 3,000 చేసేసి, అది ఎందుకు ఇట్లు ఉండాలి, ఇంత పెంచేసి అంత పెంచేసి అని చెప్పేసి ఇష్ట ప్రకారం పెంచితే చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మహాబాదులు సార్ అది ఇట్లా సార్ అది ఎట్లా సార్ నుంచి మొహాన ఉమ్మేస్తున్నారు. ఈ రోజు ఆ రోజు వైవి సుబ్బారెడ్డికి ఎవరైతే సహకరించారో కొంతమంది ఉద్యోగులు 12 మంది ఈ రోజు వచ్చారు కదా, వాళ్ళ మొహాన కేకరించి ఉమ్మేస్తున్నారు. ఈ రోజు టీటీడీ ఉద్యోగులు కూడా ఆలోచించుకోవాలా. ఇందాక మా అన్నగారు చెప్పారు, భానుప్రకాష్ అన్న, బాధ్యత అని. బాధ్యత కాదు, సేవ. చైర్మన్ గిరి చేసే సేవ, బాధ్యత కాదు. సేవతో కూడుకున్నటువంటి భావజాలంతో ఉన్న మనిషి మాత్రం అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు భానుప్రకాష్ అన్న కస్టోడియన్, ఆయన చాలా సార్లు అంటారు నేను కాపలా కుక్కనని. అఫ్ కోర్స్ ఆయన పరిభాష చెప్పుకున్నా ఈజ్ వన్ ఆఫ్ ది కస్టోడియన్ ఇన్ ద బాడీ టు ప్రొటెక్ట్ ద టిటిడి ప్రాపర్టీస్. వీళ్ళందరికీ సేవ భావం ఉండాలి. వీళ్ళందరికీ సేవ ఉంటేనే ఆ స్వామివారి సన్నిధిలో సేవ చేయడానికి, ఆడ కూర్చోవడానికి, దాని గురించి ఆ ప్రొటెక్షన్ చేయడానికి ఆయన భాష చెప్పాలంటే కాపలా కుక్కల్లాగా కస్టోడియన్స్ వీళ్ళంతా కూడా. కాదు, ఇప్పుడు నాకు ఒక టెక్నికల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫైనల్ తుది ఛార్జ్ షీట్ అయిపోయింది కదా, ఇంకా విచారణ కొనసాగుతుందా? ఇప్పుడు ఎవరైతే అప్పుడు చైర్మన్ గా ఉన్నారో వాళ్ళని విచారణ ఇంతకుముందు పిలిచారు, మరి వాళ్ళ పాత్ర గురించి ఇంకా తేలుస్తారా? ఇందులో పొలిటికల్ అరెస్ట్ లో అక్యూజ్డ్ గా చేరుస్తారా? ఈ ప్రశ్నలు చాలా మంది. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిట్ ఛార్జ్ షీట్ ఏదైతే ఫైల్ చేశారో దీన్ని సుప్రీంకోర్టుకి నేరుగా సమర్పించాల. ఆ ఆర్డర్ లో కూడా ఎవరికి సిబిఐ డైరెక్టర్ కి ఇస్తారు, త్రూ సిబిఐ డైరెక్టర్ కి సుప్రీంకోర్టుకి ఇవ్వాలా. డైరెక్షన్ లో ఇదే ఉంది. ఆ డైరెక్షన్ కాపీ నేను చదివాను కూడా, ఈరోజు మార్నింగ్ కూడా చదివాను. సుప్రీంకోర్టుకి నేరుగా పోతుంది విత్ సీల్డ్ కవర్ త్రూ ద సిబిఐ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, నాట్ జాయింట్ డైరెక్టర్ త్రూ వెళ్తుంది. అక్కడ చూసిన తర్వాత మీరు చూసే ఉంటారు, పరకామణి కేసులో హైకోర్టు సుమోటోగా చాలా ప్రశ్నలు లేవనెత్తి పరకామణి విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి అట్లాగే టిటిడి బోర్డుకి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఇంకా ఇంకా ఎందుకు పాతకాల పద్ధతిలో మీరు చేస్తారు, యూ కమ్ విత్ వన్ గుడ్ అవుట్కమ్, టెక్నాలజీ బేస్డ్ మీరు రండి అని చెప్పేసి చేసి మీరు దీని మీద రిపోర్ట్ ఫైల్ చేయమని చెప్పింది. ఈ రిపోర్ట్ చదివిన తర్వాత సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ చదివిన తర్వాత సుప్రీం కోర్టు మే ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్, చాలా ప్రశ్నలు. ఇంకా సిట్ సుప్రీం కోర్టుకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ లో మేబీ మనకు తెలియదు, అంటే నేను ఛార్జ్ షీట్ నా దగ్గర లేదు. ఇందాక మన తురగా శ్రీరామ్ గారు ఎవరు చెప్పారు ఏదో ఉంది రాశారు వాళ్ళు, ఐ డోంట్ థింక్ ఆ రిపోర్ట్ బయటకు వస్తుంది వస్తుంది అని నేను అనుకోవట్లేదు. నాకు కూడా లేదు. కాదు, నా క్వశ్చన్ ఏంటంటే విద్యాసాగర్ గారు, ఇందులో నేరుగా సంతకాలు లేకపోవడం అంటే కొంత రీసెర్చ్ లో టీటీడీ కొనుగోలు ఒప్పందాల్లో టెక్నికల్ కమిటీ మరియు యువ ద్వారా జరుగుతాయి, చైర్మన్ కేవలం బోర్డు నిర్ణయాలను ఆమోదిస్తారు కాబట్టి క్రిమినల్ కేసు పెట్టాలంటే నేరుగా లంచం తీసుకున్నట్లు ఉండాలి కాబట్టి లేదా లేకపోతే ఇంకా అదనపు ఛార్జ్ షీట్లు భవిష్యత్తులో వేసినప్పుడు అదనపు అంటే ఫైనల్ ఛార్జ్ షీట్ అయిపోయాక అదనపు ఛార్జ్ షీట్ ఎలా ఉంటుంది?
వెరీ no, no. టెక్నికల్ Ready charge sheet అనే వేయొచ్చు. నేను లా చదవలేదు కాబట్టి వెరీ టెక్నికల్ డౌట్ ఇది. నో ఇప్పుడు ఇప్పుడు వేసేటువంటి తుది చార్జ్ షీట్ అనేది వీళ్ళ వర్షన్, ఏది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వర్షన్, అది అవును సుప్రీంకోర్టు వర్షన్ కాదు. సుప్రీంకోర్టు దాని టెక్నాన్ ఫైల్ చేయాలి. రైట్ ఓకే. సుప్రీంకోర్టు దాని టెక్నాన్ ఫైల్ చేసి ఎస్ వీఆర్ కన్సిడరింగ్ దిస్ ఈస్ ద లాస్ట్ చార్జ్ షీట్ అనొచ్చు. లేదు ఆ చదివిన తర్వాత ఇంకొక క్వశ్చన్స్ చేసి నో వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి అడిషనల్ చార్జ్ షీట్ ఫైల్ చేయమని చెప్పే రైట్ సుప్రీం కోర్టుకు ఉంటది. దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది. అది వేరే ఇంకా పెద్దల పేర్లు అయితే వచ్చే అవకాశం ఉంది. ఋషి గారు అదే మొదట అదే చెప్పాను. ఇది సుప్రీం కోర్టుకి వెళ్తుంది. దాని తర్వాత చాలా ప్రశ్నలు బయటకు వస్తాయి. ఎందుకు చెప్పాను అంటే ఇది వీళ్ళ ప్రకారమే. అయితే ఇందులో మీరు ఒకటి ఇందాక ఒకటి అడిగారు ఏమని, వీళ్ళు చెప్తున్నటువంటి బోర్డు డిసిషన్స్ ఉన్నాయి చూసారా, బోర్డు డిసిషన్ ఓవర్ నైట్ ఏమో అర్ధరాత్రిలో తెల్లారిత బోర్డు మీటింగ్ ఉండగా రాత్రి 1 గంటకి ఏమి రాదు. దాని ముందు కసరత్తు వారం నుంచి నడుస్తుంది. ప్రపోజల్స్ పడతారు. ప్రపోజల్స్ మీద టెక్నికల్ చాలా జరుగుతుంది. వాళ్ళకు ప్రపోజల్ డాక్యుమెంట్ వస్తుంది, ఏది పెట్టాలా ఏది పెట్టకూడదు అని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ బోర్డు మెంబర్స్ వీళ్ళంతా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత దాని మీద ఒక బ్రాడర్ గా ఓకే ఇది మనం పెడదాం అనుకుని అందరూ ఒప్పుకున్న తర్వాతనే విత్ ది సైన్ ఆఫ్ ది జేఈఓ అండ్ ఈఓ అండ్ చైర్మన్ అది బోర్డు ముందర ప్రవేశపెడతారు. నా సంతకం లేదు అంటే ఎవరిని పిచ్చోలు చేసేటోడు ఎవడు లేడు ఇక్కడ. ఎవరిని పిచ్చోలు చేయకండి ఇక్కడ. ఈ ప్రొసీజర్ నాకు బాగా తెలుసు. రేపు తెల్లారిత బోర్డు మీటింగ్ అంటే తెల్లారిత 6 గంటలకేమి మీకేమి ఎజెండా ఇవ్వరు. అజెండా ఫిక్సేషన్ బిఫోర్ వన్ వీక్ బిఫోర్ నుంచే అసలు ఏవి పెట్టాలని చాలా మంది బోర్డు మెంబర్లు కొన్ని అంశాల మీద రిప్రజెంటేషన్స్ ఈఓకు చైర్మన్ కి ఇచ్చి ఇది బోర్డులో పెట్టి అప్రూవల్ చేయించండి. క్లారిటీ మీరు ఇచ్చింది ఏంటంటే ఇది ఫైనల్ విచారణ ఇంకా ఉంటుంది. సుప్రీం కోర్టు మే ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్, మళ్ళీ దీని మీద చెయ్యొచ్చు. రామప్రకాష్ గారు, ఒకటి ఏంటంటే సామాన్యులకి అందరికీ ఏంటంటే ఇంకా ఇది ముగిసిపోలేదు. ఇందులో కీలకమైన పాత్రదారులు సూత్రధారులు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నట్టు తిరుమల నుంచి తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్ళిందా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అండ్ నిన్న ఇప్పుడు ఈడీ కూడా మరొక కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ లిక్కర్ స్కామ్లో, అది కూడా జాతీయ స్థాయిలో అతిపెద్ద స్కామ్ కదా, సో దాంట్లో విజయసాయి రెడ్డి హాజరయ్యారు, తర్వాత మిథున్ రెడ్డి హాజరయ్యి వీళ్ళకి 3 ముక్కలు రెగ్యులర్గా ఉంటాయి. నాకు తెలియదు, సంబంధం లేదు, ఇది కక్షపూరిత కేసు. ఎట్లా అంటారు భాను గారు? ఇప్పుడు స్టేట్ సిట్ వేసినప్పుడు అదే అన్నారు, ఇప్పుడు మరి ఈడీ మనీ లాండరింగ్ గురించి అడుగుతోంది. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు దీన్ని. అంటే ముందు జాగ్రత్తలతో ఏ విధంగా తప్పించుకోవాలో ఆ విధంగా తప్పు చేశారు వీళ్ళంతా. ప్లస్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు సుబ్బారెడ్డి గారు నేను నిప్పు నేను ఉప్పు అంటున్నారు కదా. సుబ్బారెడ్డి గారు మీరు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఎందుకు ఈ గీ కొనుగోలులో మాడిఫికేషన్స్ ఎందుకు తీసుకుని వచ్చారు? సూటి ప్రశ్న ఒక వెంకటేశ్వర భక్తుడిగా దీనికి సమానం చెప్పండి. బోర్డులో రెజల్యూషన్స్ లో మీరు మాడిఫికేషన్స్ గతంలో ఉన్నటువంటి గీ ప్రొక్యూర్మెంట్ ఉన్నటువంటి టెండర్ డాక్యుమెంట్స్ లో ఎందుకు మాడిఫికేషన్స్ తీసుకొని వచ్చారు? అదొకటి చాలన్న, మొత్తం దొరికిపోతారు వీళ్ళు. మీరు అన్నారు కదా ఇప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా విద్యాసాగర్ గారు చెప్పినట్టు ఇది ఫైనల్ ఛార్జ్ షీట్ అయినప్పటికీ సుప్రీంకోర్టు దాంట్లో ఉన్నటువంటి అనుమానాలు వాళ్ళు ఇంకోటి 2014 నుంచి విచారణ చేయండి అని కూడా అన్నాడు. 2014లో పోర్టు కార్మికులు కంప్లైంట్ చేయలేదు సుబ్బారెడ్డి గారు. 2014లో పోర్టు కార్మికులు అక్కడ ఉన్నట్టు ప్రసాదంలో వాడే నెయ్యి మీద కంప్లైంట్ చేయలేదు. మీ మార్గ కకృతి పడే మనుషులు కాదు మేము, మీ మార్గ కకృతి పడే మనుషులు కాదు ఎన్డీఏ కూటమి. ఎందుకంటే 2014లో మాది కూడా ఉంది, మాది కూడా బాధ్యత మీరే ఉన్నారు 2014 నుంచి చేయండి. కాబట్టి వీళ్ళంతా పాపాల భైరవులు వీళ్ళు. మొత్తం వీళ్ళందరి జాతకాలు బయట వస్తుంది, ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. ఇంకా మీరు చెప్పినట్టు ఈ కల్తీ మధ్యానికి వస్తే కల్తీ వ్యక్తులకి కల్తీ బుద్ధులు కాకుండా ఇంకేముంటాయి దిశాన చెప్పండి? కల్తీ వ్యక్తులకి కల్తీ బుద్ధులు కాకుండా ఏ విధంగా ఉంటుంది? ఈ రోజు నిన్న కల్తీ మద్యం కేసులో బెయిల్ వచ్చింది జోగి రమేష్ కి, ఆయన బ్రదర్ కి. బయటకు వచ్చి ఒక విజయం సాధించినట్టు చూసారా మేము చెప్పాం, ఏది ఎన్నాళ్ళు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి ఏం లేదు ఈ కేసు అంటాడు ఆయన. ఇదేమో లిక్కర్ స్కామ్. యథా రాధా తదా ప్రజ. వాళ్ళ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? 14 నెలలు ఆయన ఉన్నాడు. ఆయన కూడా బయట వచ్చి ఈరోజు నీతులు మాట్లాడుతున్నాడు కదా. వీళ్ళంతా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. ఈ కల్తీ వాళ్ళంతా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. ఏందన్నా అసలు నేను ఒకటే అడుగుతున్నా వైసీపీ నాయకుల్ని, డిజిటల్ ట్రాన్సాక్షన్ బజ్జీ బోండా అన్ని ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు మీరు? అంటే కల్తీ మద్యం ఎందుకు చెప్తున్నట్టు, ఇది కల్తీ అంటే సెకండ్స్ గానీ అదంటారన్నా, అది అప్పుడున్న షాప్స్ లో పెట్టి తద్వారా కోట్ల రూపాయలు వీళ్ళు జోబుల్లోకి వెళ్ళింది, వీళ్ళ సంస్థల్లోకి వెళ్ళింది అని చెప్పి ఈ రోజు విచారణ తొందరలో బయట వస్తుంది. అవి కూడా
అంతే అందుకని చెప్తున్నా, వీళ్ళు పూర్తిగా పారదర్శకత లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. నేను ఒక వీడియో ఉంటే ఒకసారి చూపించాను నిన్న. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో నేను అధికారంలోకి వస్తే ఒక్క మద్యం దుకాణాన్ని కూడా సంపూర్ణ మద్యం నిషేధం చేస్తాను, ఒక్క మద్యం దుకాణం కూడా పెట్టనని చెప్పి మద్యం ఏరులై పారించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏరులై పారించారు కదా. మీరే ఈరోజు మాట్లాడేది మా గురించి. కల్తీ చేసి ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల ప్రాణాన్ని పణంగా పెట్టి మీరు ప్రజల రక్తాన్ని తాగినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజల రక్తాన్ని తాగినటువంటి ప్రభుత్వం ఇది. మీరే మాట్లాడి మంచిది కాదు అసలు. మొత్తం అందరూ నిన్న విజయసాయి రెడ్డి గారి ఎంక్వైరీలు కానీ, మిథున్ రెడ్డి గారి ఎంక్వైరీలు కానీ, రాబో రోజుల్లో మిగతా వాళ్ళ ఎంక్వైరీలు కానీ ఎక్కడెక్కడ పూర్తి డేటాతో మాట్లాడుతున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, మా ప్రభుత్వం, మా ఎన్డీఏ కూటమి కక్ష సాధింపు ధోరణితో పనిచేయట్లేదు. చట్ట పరిధిలో కానీ బాబు గారు ఇందాక శ్రీరామ్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇప్పుడు ఇవి రాష్ట్ర దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్ళాయి. ఏది కల్తీనయ్యి సిబిఐ కానీ లేకపోతే ఈడీ విచారణ కానీ ఈ లిక్కర్ స్కామ్ లో, మరి కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్ళి విచారణ జరిగి సిట్ ఇచ్చిన ఆధారాలన్నీ ముందు పెట్టిన తర్వాత మరి ఇప్పుడైనా ఏమన్నా చర్యలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుందనే ఆశ, నమ్మకం ఉందన్న. ఉంటుందనే. ఎందుకంటే ఇంత స్కీముల పేరుతో స్కాములు చేసిన వాళ్ళు, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ బోర్డులో ఉన్నటువంటి ఆల్టరేషన్స్ అంతా ఆ రోజు వెబ్సైట్ లో పెట్టలేదు వీళ్ళు. అన్ని దొంగ బుద్ధులే. జీవోలు దాచారు, ధార్మిక క్షేత్రంలో తీసుకుంటే నిర్ణయాలు దాచారు. అంతా దొంగ రాజీలు. అంటే దొంగ బుద్ధి కాకపోతే ధైర్యం. ఇప్పుడు మేము చేసినట్టు ప్రతి తీర్మానం వెబ్సైట్ లో పెడుతున్నామన్నా. గవర్నమెంట్ చేసే రిలీజ్ చేసే ప్రతి జీవో వెబ్సైట్ లో ఉంది, చూసుకోమని చెప్పండి వాళ్ళని. వాళ్ళ మారే మేము ఎక్కడ దాచలేదు. పారదర్శకత పనిచేస్తుంటే ప్రభుత్వం మాది, వాళ్ళు కక్ష సాధింపు ధోరణితో పనిచేసిన ప్రభుత్వం వారిది. కాబట్టి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి ఫ్యాన్ రెక్కలించేశారు. అది ఇంకా తిరిగే ప్రసక్తి కూడా. కాబట్టి అయిపోయింది, వైసీపీ కథ అయిపోయింది. ఇంకా జైలు కథ మొదలైంది వాళ్ళకి. ఎవరు జైలు అంటారు, ఆయనేమో ఇదిగో నేను జనాల్లోకి వస్తున్నా, మమేకం అవుతున్నా, ఇప్పుడు కూటమికి ఎందుకు వేసామో అని జనాలు బాధపడుతున్నారు, నా కోసం అన్నా అని ఆర్తనాదాలు చేస్తున్నారు అంటున్నాడు ఆయన. ఏది పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడుకునేదా? మొన్న ఆయన ఎవరో సంక్రాంతికి డాన్స్ చేస్తున్నాడు, అలా డాన్స్ వేసుకునేదాన్ని పనికొస్తారు వీళ్ళు అంతే. మొన్న ఎవరు బాగా డాన్స్ చేస్తారు, చాలా బాగా చేస్తారు, ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అట్లా డాన్స్ ప్రజలు పండక్కి డాన్స్ అదే చెప్తున్నా. బాగా నేను పాజిటివ్ గానే చెప్తున్నా, బాగా డాన్స్ చేశాడు, అభినందిస్తున్నా. అలా డాన్స్ చేసుకునే దానికి ప్రజల్లో పోయి కామెడీ షోలకి అయిపోమంటారు ఆ ప్రయాణాల్లో. అట్లా పాదయాత్రల పేరుతో తీర్థయాత్రలు చేసుకుని వాళ్ళు, పాదయాత్రల పేరుతో తీర్థయాత్రలు చేసుకుని అది కూడా చేయరుగా. ఆరోగ్యం బాగుంటుంది పాదయాత్ర చేస్తే తప్ప మీరు చేసే పాదయాత్ర వల్ల ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. పాదాల మీద నడిచే యాత్ర ఎంత చేసినా ఉపయోగం లేదంటారు. ఇంకా ఖచ్చితంగా పాదాల మీద చేసే యాత్ర అయినా సరే, తలకిందులు చేసే యాత్ర అయినా సరే వాళ్ళకి ఏముండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి మీద పూల వర్షం కురిపించారు, బ్రహ్మరథం పాడుతున్నారు. వారి విశ్వాసాన్ని మేము పోగొట్టకుండా వారి ఇష్టాన్ని, వారి కష్టాన్ని తెలుసుకొని పనిచేసినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ని వికసిత ఆంధ్రప్రదేశ్ గా, భారతదేశాన్ని వికసిత భారత్ గా తీర్చిదిద్దాలని చెప్పి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న ప్రభుత్వం. కాబట్టి ఎన్ని మాటన్నా ప్రజలైతే వీన్ని స్వీకరించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రాబో రోజుల్లో వీళ్ళు పాదయాత్రలో ప్రజలు తిరుక్కునే రోజు దగ్గరలో ఉంది. చూడండి, వీరు పాదయాత్రకు వచ్చినప్పుడు ప్రజలు తిరిగి ప్రశ్నించే రోజు దగ్గరలోనే ఉంది. అది చూడబోతారు మీరంతా. శ్రీరామ్ గారు, ఇప్పుడు ఈడీ దర్యాప్తు మనీ లాండరింగ్ ఇన్వాల్వ్మెంట్ గురించి ఏమడిగినా ఆయన ఒక అదాన్ డిస్టిలరీస్ క్వశ్చన్ లో తప్ప, అంటే మనకున్న సోర్సెస్ ద్వారా, విశ్వసనీయ సమాచారం ద్వారా కొంత ఇబ్బంది పడ్డాడు. కానీ మిగతా చోట అంతా నాకు తెలియదు, సంబంధం లేదు, కక్షపూరితమైన కేసు, ఇదే చెప్పాడు అని. మీరు ఏం జరగబోతోంది ఇందులో? అంటే దొంగ ఎప్పుడైనా సరే ఒక ఇంట్లో దొంగతనం చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్ గా దొంగతనం చేయడు. ఆ ఇంట్లో ఒకవేళ దొంగతనం చేసినా, ఒకవేళ చేయకపోయినా ఎవరిని చూస్తే కనుక ఎట్లా తప్పించుకోవచ్చు దొరకకుండా అనేది ముందే వేసుకుంటాడు. ఆ రెక్కీ చేసి ముందు ఎట్నుంచి పారిపోవాలి, ఏంటి, ఎలా మనం దొరకకుండా ఉండాలని అవన్నీ ప్లానింగ్ అంతా పర్ఫెక్షన్ చేసిన తర్వాత అప్పుడు దొంగతనం చేస్తాడు. అట్లా వీళ్ళందరూ కూడా చట్టంలో ఉన్న లోపాలు ఏంటి, మనం ఏ విధంగా తప్పించుకోవచ్చు, ఒకవేళ మన బండారం బయటపడినా కూడా ఎట్లా చట్టానికి దొరకకుండా తప్పించుకోవచ్చు అనేది చాలా వర్క్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఇవన్నీ చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే అందరికనే ఇందాక మనం లడ్డు విషయాన్ని తీసుకున్నా, బరగామణి విషయాన్ని తీసుకున్నా, అసలు మీరు ఏది తీసుకున్నా, ఇప్పుడు లిక్కర్ స్కామ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా
అసలు రాజకీయ నాయకత్వం దగ్గరికి వెళ్ళలేదు. ఇందాక నేను చెప్తున్నది అదే. అది తప్పించుకునే వ్యవహారం ఏంటంటే ఆ చట్టాల్లో ఉన్న లోపాలన్నింటినీ ఏదో రకంగా అడ్డం పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా అలాగే జరగచ్చు. మరి ఈడీ ఏదో కొంతవరకు మనీ ఎక్కడ దొరికితే ఆ మనీ ఎవరి దగ్గర దొరికింది ఏంటి దానికి లెక్కలు అడుగుతారు. ఆ లెక్కలు అడిగిన దానికి వీళ్ళు చెప్పగలిగితే చెప్తారు, లేదంటే జప్తు చేస్తారు. ఇక అది దాని తర్వాత. కానీ ఇందులో వీళ్ళు చేశారు, లిక్కర్ స్కామ్ చేశారు అని ఈడీ చెప్పగలుగుతుందా అంటే ఈడీ చెప్పదు కదా. ఈడీ మనీ లాండరింగ్ గురించి మాట్లాడుతుంది. ఎనీవే ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజలే ఎక్కువ శిక్ష వేయాలి తప్ప ఈ చట్టాలు ఎక్కువ శిక్ష వేయగలుగుతాయా అన్న దాని మీద కొంచెం నమ్మకం కాదు. మనకి ప్రభుత్వాల మీద న్యాయస్థానాల మీద నమ్మకం పెట్టుకుని శిక్షలు పడాలి కదా శ్రీరామ్ గారు, లేకపోతే ఎట్లా పడాలి. తర్వాత ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత నేను ఇందాక చెప్పినదే మన చట్టాలని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సిఆర్పిసిని బిఎన్ఎస్ లోకి మార్చాం. బిఎన్ఎస్ లోకి మార్చినప్పుడు కొన్ని మార్పులు తీసుకొచ్చాం. ఇలాంటివన్నీ మనీ లాండరింగ్ లాంటి చట్టాల విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇలాంటి కేసులు చూసినప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరు కూడా బయటపడదు. ఎవరికి చట్టాలు మీరు చూడండి, ప్రజల యొక్క దీంట్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళ కేసులు ఎన్ని కేసులు ఉన్నాయి? శిక్ష పడిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరికి శిక్షలు పడుతున్నాయి? కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది పార్లమెంట్ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. ఏదో రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటేనో ఏదో నేను అనుకుంటేనో అయ్యేది కాదు. పార్లమెంట్ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి చాలా సీరియస్ గా నిర్ణయాలు తీసుకున్నది. అంత మాత్రం కదా వీళ్ళు దొరకం కదా, చట్టానికి దొరకం కదా అని చెప్పి పాదయాత్రలకు వస్తే మాత్రం గతంలో పాదయాత్రకి ఈ పాదయాత్రకి ఖచ్చితంగా తేడా ఉంటుంది. లడ్డూ విషయం బయటపడిన తర్వాత దాంట్లో ఒకవేళ జంతువు కళేబరాలకు సంబంధించిన అవశేషాలు కూడా ఉన్నాయని ఒకవేళ బయటపడితే అది కూడా బయటపడిన తర్వాత దేవదేవుడికే వీళ్ళు అన్యాయం చేశారని చేసిన తర్వాత జరిగే పాదయాత్రలో ప్రజలు వీళ్ళకి చుక్కలు చూపిస్తారు. ఖచ్చితంగా ఇది మాత్రం జరుగుతుంది. ఒకటి మాత్రం వాస్తవం, ఈ 18 నెలల్లో ఏ ప్రోగ్రామ్ కోసం జనం దగ్గరికి వెళ్ళినా ఎవరు రానివ్వలా, ఎవరు ఆదరించలేదు వైసీపీ నాయకుల్ని. అందుకే అన్ని ప్రోగ్రామ్స్ మధ్యలోనే మానేసుకున్నారు. ప్రతి చోట ప్రశ్నిస్తారుగా. పాదయాత్ర కోసం వస్తే పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అవ్వచ్చు అనుకున్న వాళ్ళకి గతంలో నువ్వు పాదయాత్ర చేసావు, మమ్మల్ని మోసం చేసావు, మా దేవదేవుడికి అన్యాయం చేసావు, నువ్వు ఈసారి మళ్ళీ పాదయాత్రకు వచ్చి మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటావా అని చెప్పి హిందువులు ఖచ్చితంగా ప్రశ్నించే రోజులు రాబోయే రోజుల్లో మనకి స్పష్టంగా కనిపిస్తాయి. మనందరం చూడబోతాం. విద్యాసాగర్ గారు, ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి మాకు డబ్బులు అక్కర్లేదు జీతం గురించి అంటున్నారు, అది ఇది అన్నారు కదా. మరి ఎన్ని కుంభకోణాలు చేసి మా వాళ్ళందరికీ డబ్బులు ఉన్నాయి కాబట్టి మాకు జీతం లెక్కేంటని ఆయన ఉద్దేశమా? దాని మీద మీరు కూడా ఏదో ఎథిక్స్ కమిటీకి వెళ్తున్నట్టున్నారు. అదేని ఈడీ విచారణ గురించి చెప్పండి. అది దాని మీద అయితే నేను ఆల్రెడీ స్పీకర్ కి తర్వాత అసెంబ్లీ జనరల్ సెక్రటరీకి మొత్తం నేను కంప్లైంట్ 2 నెలల ముందే ఇచ్చాను. నిన్న కూడా మళ్ళీ నేను జగన్ గారి కామెంట్స్ తర్వాత మళ్ళీ ఇచ్చారా? మళ్ళీ తర్వాత ఇంకొక దాని మీద రిమైండర్ ఒకటి పెట్టాను. లేకపోతే పార్టీ ఏం నిర్ణయం తీసుకున్న తర్వాత జీతాలు స్టాప్ చేయమని చెప్పి అయితే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. ఎందుకంటే కుంభకోణాలు చేస్తే అన్నట్టే ఉంది ఆయన స్టేట్మెంట్. అదే జీతాలు వద్దనుకున్నప్పుడు తీసుకోకూడదు. దొంగగా పోయి అసెంబ్లీలో సంతకాలు పెట్టడం ఎందుకు? చెప్పేది నీతి మాటలు దూరే దొమ్మడి గుడిసెలోనా? కాబట్టి వాటి మీద లీగల్ గా అసలు ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన వ్యక్తి అసెంబ్లీకి హాజరు కాకుండా జీత భత్యాలు లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు లభిస్తున్నటువంటి బయట ప్రపంచంలో లభిస్తున్నటువంటి ఏంటంటే జీతాలు బత్యాలు మాత్రమే ఇష్యూ కాదండి. ఎందుకంటే వాళ్ళని పంపించింది జీతాల బత్యాల కోసం కాదు, వాళ్ళని పంపించింది ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడడం కోసం. అందులో టెక్నికల్ ఆస్పెక్ట్ టైం లేదు. ఒక్క నిమిషం అండి దుర్గా గారు. ఇప్పుడు అది వాళ్ళ పని డిశ్చార్జ్ ఆఫ్ ది డ్యూటీస్ అంటాం మనం. డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అంటే మీరు చెప్పిన అంశాలు దాంట్లోకి వస్తాయి. సో 1975 కరుణానిధి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు జరిగిన కేసులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. దాన్ని నేను కంప్లైంట్ పెట్టినప్పుడే అసెంబ్లీకి పార్లమెంట్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టినప్పుడే ఆ సుప్రీం కోర్టు ఈడీ కేసు గురించి అయితే మాత్రం ఇందాక మీరు అన్నారు, దుర్గా శ్రీరామ్ గారు అన్నారు ఈడీ కేసు తెలుస్తుంది. ఈడీ కూడా కేసే తెలుస్తుంది. మనీ లాండరింగ్ తెలుస్తుంది. మనీ లాండరింగ్ ఫర్ వాట్ ఫర్ వాట్ అంటే కాజ్ ఆఫ్ ది రూట్ తెలియాలి. కాబట్టి మనీ ఈడీ కూడా తెలుస్తుంది. ఈడీ కూడా కేసును తెలుస్తుంది. ఇక్కడ దుబాయ్ లో దొరికిన డబ్బు, లేకపోతే బెంగళూరులో దొరికిన డబ్బు, లేదంటే షాద్నగర్ హైదరాబాద్ తెలంగాణలో షాద్నగర్ లో దొరికిన డబ్బు, శంషాబాద్ లో దొరికిన డబ్బు, లేకపోతే ఆంధ్రాలో దొరికిన డబ్బు,
తర్వాత వివిధ కంపెనీల్లో పోయినట్టు రూటింగ్ అయినటువంటి డబ్బు, లేదంటే అరబిందో నుంచి రూటింగ్ అయినటువంటి డబ్బు, వీటన్నిటికీ లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ఈ కేసులో ఉన్న వాళ్ళు అందరి బాధ్యత ఉంటది. సో కాదు, ఇది- ఇదంతా అయిన తర్వాత ఈ ఫాదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అనేది బయటపడుతుందా ఏదో ఒక రోజు? అంటే ఒకటి సార్, ఇప్పుడు ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మాట్లాడారో ఆ రోజు నుంచి మొదలైనటువంటి వీళ్ళ అక్రమాలు, హత్యలు, లేకపోతే దోపిడీలు, భూ కబ్జాలు ఏవైతే అక్కడి నుంచి మొదలు పెట్టామో ఆ రోజు కూడా గట్టిగా అరిచారు. ఏమని? ఇది కూటమి ప్రభుత్వం చేసింది, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసేసారని చెప్పి నారాసురవాద కత్తి పెట్టి వాళ్ళ న్యూస్ పేపర్లో లేకపోతే సాక్షి మీడియాలో వేసిన దగ్గర నుంచి ఈ రోజు ఈ పూటకు వరకు నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్నటి వరకు కూడా ఈ రోజు ఆంధ్రజ్యోతిలో పెద్ద ఆర్టికల్ ఏంటంటే 12,000 నుంచి 13,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు ఎస్ఎఫ్టీకి అమరావతిలో అన్నారు. నువ్వు 5 ఏళ్ల క్రితమే Right. ఋషికొండలో నువ్వు పెట్టినటువంటి కట్టినటువంటి బిల్డింగ్ ఖర్చు 15,000 ఫర్ ఎస్ఎఫ్టీ, 15,000 ఎస్ఎఫ్టీ. అంటే ప్రతిదీ ఏంటంటే తప్పులు, నేరాలు, ఘోరాలు, పాపాలు చేసేది అంతా అన్నీ బయటపడి ఏదో ఒక రోజు బయటపడే పరిస్థితి అన్ని క్లైమాక్స్ వచ్చాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ క్లైమాక్స్ వచ్చింది, నెయ్యి కల్తీ నెయ్యి వచ్చింది, మిగతా అంశాలన్నీ కూడా ఒక క్లైమాక్స్ కి చేరుతున్నాయి. అయితే దుర్గా శ్రీరామ్ గారు అన్న రాజకీయ పరమైన పెద్దల అరెస్టులు, అసలైన పాత్రధారులు, సూత్రధారుల వరకు ఇప్పుడు